ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము పారాయణం చేస్తున్నాము. బాలకాండంలో ఉన్నాము. మన శ్రీరాముని యువరాజ పట్టాభిషేక ఘట్టాన్ని చదువుతున్నాము. అందులో భాగంగా ఈరోజు రాజులు, పౌరులు, జానపదులు మున్నగు వారందరూ మహోదారుడైన దశరథునితో ఏకగ్రీవముగా ఇట్లు పలికిరి. మహారాజా, నీ కుమారుడు పెక్కు కళ్యాణ గుణములకు పెన్నిది. ఓ ప్రభు, ఉత్తమోత్తమ గుణములు కలవాడు, దైవతుల్యుడు, దీశాలి అయిన శ్రీరాముని యొక్క సద్గుణములన్నింటినీ పూర్తిగా తెల్పెదము, వినుము. అవి మిక్కిలి ప్రీతికరములు, ఆనందదాయకములు. ఓ నరేంద్ర, శ్రీరాముని పరాక్రమము అమోఘమైనది. అతడు తన దివ్య గుణముల చేత ఇంద్రునితో సమానుడు. ఇక్ష్వాకు వంశపు రాజులందరిలో శక్తి సామర్థ్యములచే మిన్నె అయినవాడు. ఈ లోకమున రాముని వంటి సత్పురుషుడు మరియొకడు లేడు. అతడు శత్రువులను కూడా మన్నించువాడు. సత్య ధైర్మైక్య నిరతుడు. ధర్మమును, దాని ఫలమైన సంపదను, ఈ రెండింటినీ ఒక్క త్రాటిపైన నడిపేవాడతడు. శ్రీరాముడు చంద్రుని వలె ప్రజలకు ఆహ్లాదకరుడు. క్షమాగుణమున భూదేవితో తుల్యుడు. బుద్ధి యందు బృహస్పతి, పరాక్రమ విషయమున సాక్షాత్తు ఇంద్రుడే. అతడు సామాన్య ధర్మములను, విశేష ధర్మములను బావుగా ఎరిగినవాడు. చేసిన ప్రతిజ్ఞలను నిలుపుకొనివాడు. చక్కని సౌశీల్యము గలవాడు. ఇతరులను చూచి అసూయ పడనివాడు. అపరాధులను కూడా క్షమించువాడు. కుపితులను, దుఃఖితులను ఓదార్చువాడు. ఎల్లప్పుడూ ప్రియభాషి. ఇతరులు ఒక్కసారి చేసిన స్వల్పమైన ఉపకారమును కూడా కొండంతలుగా భావించువాడు. జితేంద్రియుడు. రఘువరుడు మిక్కిలి మెత్తని స్వభావం గలవాడు. స్థిరమైన చిత్తము గలవాడు. భక్త పరాధీనుడు. అసూయ రహితుడు. అందరితోడ సత్యమునే ప్రియముగా మాట్లాడువాడు. వేద శాస్త్రాది సకల విద్యలయందు ఆరితేరినవాడు. శీల వయోవృద్ధులైన బ్రాహ్మణోత్తములను సేవించేడివాడు. వృద్ధులను సేవించుట వలన సాటిలేని కీర్తి ప్రతిష్టలను పొందినవాడు. శత్రువులను పరిమార్చగల శక్తి సామర్థ్యములను పొందినవాడు. అదేవిధంగా వివిధములగు అస్త్ర విద్యలంది కౌశములచే దేవతలను, అసురులను, మానవులను మించినవాడు. గురుకులంలో వసించి అధ్యాపకుల శిక్షణలు, వేదాంగములయందు చక్కగా ఆరితేరినవాడు. శ్రీరాముడు సంగీతాది గాంధర్వ విద్యలయందు లోకోత్తరుడు. అతడు స్వయముగా పవిత్రుడైనందున మాతా పితృవంశములను ఉద్ధరింపగలవాడు. క్లిష్ట పరిస్థితులయందు సైతం అతడు ధైర్యముగా ఉండును. అత్యంత ప్రజ్ఞాశాలి. ధర్మార్థములను గూర్చి వివరించుటలో సమర్థులై, ఉత్తమ వంశ సంజాతులై, గొప్ప విద్యాశీలము కలిగిన బ్రాహ్మణోత్తముల కడ బావుగా శిక్షణ పొందినవాడు. గ్రామములను గాని నగరములను గాని పరిరక్షించుటకై లక్ష్మణునితో కూడి యుద్ధమునకు వెళ్ళినప్పుడు రఘువీరుడు విజయము తోడనే తిరిగి వచ్చిచుండును. సమర భూమి నుండి రథముపై గాని మదపు టేనుగుపై గాని మరలి వచ్చిన పిమ్మట నిత్యము ఆత్మీయతో పౌరులను పలుకరించి వారి క్షేమ సమాచారములను అడిగి తెలుసుకొనుచుండెను. లోక మర్యాదను అనుసరించి క్రమముగా ఆ పౌరుల భార్యాపుత్రులను గూర్చి, వారి అగ్ని కార్యాలను గురించి, సేవకులను, శిష్యులను గూర్చి తండ్రి కొడుకుల వలె ప్రేమతో అందరి యోగక్షేమములను అరేచుండును. మీ శిష్యులెల్లరూ సర్వసన్నద్ధులై మీ కార్యక్రమములను నొనర్చుచు మిమ్ము సేవించుచున్నారు కదా అని నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు సర్వదా మమ్ములను అడుగుచుండును. ప్రజలకు ఆపదలు సంభవించినప్పుడు రాముడు వారి దుఃఖములలో తాను పాలు పంచుకొనుచుండును. వారికి సంతానము కలిగినప్పుడు జరిగేడి అన్ని ఉత్పవములను చూచి తండ్రి వలె తాను మిక్కిలి సంతోషపడుచుండెను. రఘువీరుడు ఎట్టి సంకటములు వచ్చినప్పుడు ఆడి తప్పనివాడు కాడు. కోదండమును ధనస్సును ధరించువాడు. పెద్దలకు సేవలు నరుచుచుండును. జితేంద్రుడు. ఇతరులను ముందుగా ఆ చిరునవ్వుతో పలకరించువాడు. ఎట్టి క్లిష్ట దశయందు ధర్మము వీడనివాడు. శ్రీరాముడు ఎల్లరకు శ్రేయస్సును గూర్చువాడు. ప్రేలాపనలు, వితండవాదములు ఏమాత్రము గిట్టనివాడు. యుక్తి ప్రయుక్తులలో బృహస్పతి తుల్యుడు. శ్రీరామచంద్రుడు తీరైన కనుబొమ్మలు కలవాడు.
విశాలమైన ఎర్రని కన్నులు గలవాడు, లోకమునకే ముద్దైనవాడు. అతడు శౌర్య వీర్య పరాక్రమములచే సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే. రఘురాముడు ప్రజాపాలనమునకు సంబంధించిన రహస్యములను బాగుగా ఎరిగినవాడు, క్రోధమునకెన్నడూ లోను కానివాడు, ముల్లోకమును సైతం పాలింపగల ప్రభువు. ఇక ఈ భూమండల విషయమై చెప్పనేలా. శ్రీరాముని కోపము గాని అనుగ్రహము గాని ఎప్పుడూ వ్యర్థము కాదు. న్యాయముగా చంపదగిన వానిని చంపియే తీరును, చంపదగని వానిపై ఆయనకు కోపమే రాదు. రఘురాముడు తన సంతోషమునకు కారకుడైన వ్యక్తిపై అనుగ్రహమును చూపుచు వాని అభీష్టము మేరకు అతనికి ధన కనక వస్తు వాహనములను ప్రసాదించును. సకల జనులను మనోహరములైనవి, మానవులకు ప్రీతిని కూర్చున్నవి అయిన శమ దమాది గుణములచే ఒప్పుచున్న శ్రీరాముడు సహస్ర కిరణములచే ప్రకాశించుచున్న సూర్యుని వలె బాసిల్లిచుండును. ఈ విధముగా సద్గుణ శోభితుడు, అమోఘమైన పరాక్రమం కలవాడు, ఇంద్రాది లోక పాలులతో తుల్యుడు అయిన శ్రీరాముణ్ణి ప్రజలు ఎల్లరూ తమ ప్రభువుగా కోరుకొనుచున్నారు. ఓ దశరథ మహారాజా, మా భాగ్యవశమున లోక కళ్యాణకారకుడైన శ్రీరాముడు నీకు పుత్రుడై జన్మించెను. మరీచ మహర్షి పుత్రుడైన కాశ్యప మహర్షికి వలె ఈయనకు పుత్రునకు ఉండవలసిన అంటే తల్లిదండ్రులను పున్నామ నరకము నుండి రక్షించుటకు తగిన గుణములన్నీ కలవు. అది నీ అదృష్టము. గంధర్వులు, నాగులు, సురాసురులు, మానవులు, ఇతర రాజ్యములలో నగరములలో గల జనులు, కోసల రాజ్యమునందలి అంతఃపురవాసులు, పుర ప్రజలు, జానపదులు మున్నగు వారందరూ చక్కని శీల సంపదలు గల శ్రీరామునకు బలము, ఆయుర ఆరోగ్యములు కలగవలనని ప్రార్థించుచున్నారు. కోసల దేశమునందలి స్త్రీలు, వృద్ధులు, యువతులు మున్నగు వారందరూ అన్ని వేళలయందు సర్వసమర్థుడైన శ్రీరాముడు రాజు కావాలనే ఉత్కంఠతో సర్వదేవతలకు మొక్కులుచున్నారు. ఓ మహారాజా, శ్రీరాముడు యువరాజు కావాలను అని వారు దేవతలకు చెల్లించుచున్న మొక్కులు మీ అనుగ్రహంతో సఫలం అవుగాక. ఓ రాజోత్తమ, నల్ల కలువ వలె శ్యామవర్ణము కలవాడు, శత్రువులందరినీ తునుమాడగల సమర్థుడు మీ జ్యేష్ఠ కుమారుడైన శ్రీరాముణ్ణి యువరాజ పీఠముపై చూచెదముగాక. ఓ ప్రభు, శ్రీరాముడు దేవతలతో సమానుడు, సర్వలోకముల హితమునే కాంక్షించువాడు, ఔదార్య గుణముతో అలరారువాడు. అట్టి నీ కుమారుణ్ణి మా శ్రేయస్సు కొరకై వెంటనే సంతోషంతో యువరాజ పట్టాభిషిక్తుని గావించి మా కోర్కెను తీర్పుము. ఆ సదస్సులందరూ అంజలి ఘటించి వేడుకొనగా దశరథ మహారాజు వారి ప్రార్థనను ఆలకించి వారికి ప్రియమైన హితకరమైన వచనములను ఇట్లు పలికెను. ఆహా, నా భాగ్యమే భాగ్యము! ప్రియమైన నా జ్యేష్ఠ కుమారుణ్ణి యువరాజుగా మీరు కోరుకొనుట నాకు మిగులు ఆనందదాయకము అని పలికి తనను అభ్యర్థించుచున్న ఆ బ్రాహ్మణులను మధుర వచనములచే సమ్మానించి సదస్సుల సమక్షమున వశిష్ఠ వామదేవాది గురువులతో ఇట్లు వచించెను. చెట్లు చెగిర్చి పూలతో నిండియుండచే ఈ చైత్రమాసము మనోహరమై సర్వ సుఖముగా ఉన్నది కనుక ఈ సమయము శ్రీరాముని యువరాజు పట్టాభిషేకమునకు మిక్కిలి అనువైనది. అందువలన తగిన ఏర్పాట్లను పూర్తి కావించండి. రాజు ఈ వాక్యములను పలికిన పిమ్మట జనులు అందరూ జయ ధ్వానములతో అంటే ధ్వనులు చేసి ఆ చేయడం వలన ఆకాశము మిన్నుముట్టెను. క్రమముగా ఆ కోలాహలము సద్దుమరిగిన పిమ్మట దశరథ మహారాజు వశిష్ఠ మహర్షితో ఇట్లు అనెను. ఓ బ్రహ్మర్షి, శ్రీరామును యువరాజ పట్టాభిషేకమునకై నిర్వహింపవలసిన పనుల గురించి సిద్ధపరవలసిన సంభారం గూర్చి నేడే ఆజ్ఞాపించండి. బ్రాహ్మణోత్తముడైన వశిష్ఠుడు దశరథుని పలుకులను విని రాజుగారి సమక్షమున అంజలి ఘటించి నిలబడి ఉన్న సుమంత్రాది సచివులను ఉన్నత అధికారులు ఇట్లు ఆదేశించెను. బంగారము, వెండి మొదలగు వానిని, వివిధములగు రత్నములను, పూజ ద్రవ్యములను, వడ్లు, పెసలు మొదలగు ధాన్యములను, తెల్లని పూల మాలలను, పేలాలను, వేరువేరు పాత్రల్లో తేనెలను, నేతులను, తెల్లని అంచులు గలవైన నూతన వస్త్రములను, రథమును, వివిధ ఆయుధములను, చతురంగ బలములను, శుభ లక్షణములు గల భద్రగజమును, వింజామరలను, ధ్వజమును, శ్వేత ఛత్రమును, అగ్ని జ్వాలల వలె తలతలలాడుచున్న 100 బంగారు కలశములను,
బంగారు తొడుగులు కొమ్ములు గల వృషభమును, పూర్తి వ్యాఘ్ర చర్మమును రాజుగారి అగ్నికార్య గృహ సమీపమున రేపటి ప్రాతకాలమునకు చేర్చండి. ఇంకను అవసరమగు గంధ పుష్పాది వస్తువులను అన్నింటినీ అక్కడ సిద్ధపరచండి. సమస్త రాజగృహముల ద్వారములను, నగరమునందలి సర్వగృహముల వాకిళ్లను గుమగుమలాడు చందన గంధముల పూతలతో, చక్కని పూలమాలలతో అలంకరించండి. వాటికి సువాసనను వెదజల్లు ధూపములను వేయండి. వేల కొలది బ్రాహ్మణోత్తములకు సరిపోవునంతగా గడ్డ పెరుగుతో కూడిన దద్యోదనములను, చిక్కని పాలతో సిద్ధమైన పాయసన్నములను, ప్రశస్తములైన ఆహార పదార్థములను సిద్ధమునర్చండి. రేపు ప్రాతకాలముననే బ్రాహ్మణోత్తములను మృష్టాన్నములతో సత్కరించి వారికి సమృద్ధిగా నెయ్యి, పెరుగు, పేలాలు, దక్షిణలు సమర్పించండి. రేపు సూర్యోదయ సమయమున స్వస్తి వాచనములు జరగవలెను కనుక బ్రాహ్మణులు అందరినీ ఆహ్వానించండి. వారికి సముచితములైన ఆసనములను ఏర్పాటు చేయండి. నగరమునందలి ప్రతి గృహముపై పతాకములను ఎగురవేయవలెను. రాజమార్గమున కలాపి చల్లవలెను. తాళాది వాద్యములయందు కుశలురైన నటులు అందరూ చక్కగా అలంకరించుకొనిన వారకాంతలెల్లరూ రాజభవనములందలి 2వ కక్షయందు చేరి ఉండవలెను. దేవాలయములందు, వీధుల కూడళ్ళయందు దేవతలను సేవించుటకై అన్నములను, మోదకములను, నైవేద్య పదార్థములను, పుష్పమాలలను, దక్షిణలను వేరువేరుగా సిద్ధముగా ఉంచవలెను. యోధులెల్లరూ పరిశుభ్రమైన వస్త్రములు ధరించి నడుముల యందు పెద్ద పెద్ద ఖడ్గములను దాల్చి రామాభిషేక రూపమైన అభ్యుద సమయమున మహారాజుగారి భవన ప్రాంగణమునందు నిలిచి ఉండవలెను. చక్కని నియమనిష్టాపరులైన ఆ వశిష్ఠ వామ దేవులు ఈ విధముగా రాజభవనందు పురోహితులు ఆచరింపవలసిన కార్యములను ఆదేశించరి. రాజుగారి ఆమోదంతో దాసదాసి జనులను అతడికి రప్పించిరి. తాము ఆదేశించిన పనులు అన్నీ నెరవేరిన కారముగా వశిష్ఠ వామదేవులు మిక్కిలి హర్ష పులకితులై రాజుగారి కడకు చేరి, ఓ రాజా, మీ ఆనతిని అనుసరించి పనులన్నింటినీ పూర్తి చేయబడినవి అని పలికిరి. అంతటా మిక్కిలి సంతుష్టైన దశరథుడు సుమంత్రునితో సకల విద్యలలో సుశిక్తుడై ఉన్న శ్రీరాముణ్ణి ఇచ్చటికి వెంటనే తోడుకొని రమ్ము అని పలికెను. పిమ్మట సుమంత్రుడు అట్లే అని పలికి రాజు ఆజ్ఞను అనుసరించి రతికులలో మేటి అయిన శ్రీరాముని రథముపై ఆ సభా భవనముకు కడకు తీసుకొని వచ్చెను. ఇంతలోపల 4 దిక్కులకు సంబంధించిన సామంత రాజులు, మ్లేచ్ఛ ప్రభువులు, వనములకు, పర్వత ప్రాంతములకు చెందినవారు అందరూ అయోధ్యకు విచ్చేసిరి. పిదప వారు సభలో ఆసీనులై దేవతలు దేవేంద్రుని వలె ఆ దశరథుని సేవించిరి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. తర్వాతి భాగంలో చూద్దాము.